చాలా బిగ్ థింగ్ అండి ఇది. మనకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ తెలంగాణలో మూవీస్‌తో ఎక్కువ జరుపుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం మామూలుగా తెలంగాణలో సంక్రాంతి ఎక్కువ జరుపుకోరు. ఏపీలోనే ఎక్కువ జరుగుతది. అక్కడ 2 పండుగలన్నమాట. సంక్రాంతి సినిమా పండుగ, సంక్రాంతి పండుగ. ఇక్కడ మనకి సినిమా మాత్రమే పండగ కాబట్టి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్ని. కొట్టేస్తారు మెగాస్టార్ గారు. ఖచ్చితంగా కొట్టేస్తారు. తీసుకోండి. స్టార్ చిరంజీవి గారు అయితే మాత్రం చాలా స్లిమ్ అయ్యారండి. నిన్నే ఒక లుక్ వదిలారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెగాస్టార్ గారి నుంచి ఇది. సో గన్ పట్టుకొని ఉంటారనమాట. చాలా బాగా అనిపించింది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. మెగాస్టార్ గారు మళ్ళీ వెంకీ మామ గారు ఇద్దరు కాంబో సాంగ్ అయితే అదిరిపోయింది అనమాట. అది ఫుల్ మీల్స్ లా అనిపిస్తుంది. ఆ సాంగ్ ఒకటి చాలరా బాబు అని చెప్పేసి అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే కన్నులు విందుగా ఉంది చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది. దట్టు అనిల్ రావుపూడి గారు అంటే ఫుల్ మీల్స్ పెట్టేస్తారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని థియేటర్ వైపు తీసుకెళ్లే ఎవరైనా డైరెక్టర్ ఉన్నారంటే ఈ మధ్య కాలంలో మాత్రం నాకు ఆయనే అనిపిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎన్ని థియేటర్లు ఎన్ని రోజులు ఫుల్ అయ్యాయో మాకు తెలుసు. ప్రతి ఒక్క ఆడియన్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో అలానే మళ్ళీ మెగాస్టార్ మూవీ కూడా అలానే ఉంటుందని కోరుకుంటాను. మన మెగాస్టార్ గారిని ఆ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటాను. రాజసాబ్ ఒక వేరే జోనర్ అండి. హారర్ అండ్ కామెడీ హారర్ స్టోరీ ఎమోషనల్ అన్ని ఉంటాయండి దీంట్లో. సో రాజసాబ్ ట్రైలర్ అయితే మాత్రం అమేజింగ్. గూస్ బంప్స్ రాసుకుని నిజం చెప్తున్నా. బ్లాక్ బస్టర్ కాదు, ఇంకేమైనా ఉంటే అన్ని కొట్టేస్తాడు. మామూలుగా లేదు నిజం చెప్తున్నాను. నేను అనుకున్నాను కాంచనా 3 ఈ టైప్ ఏమైనా ఉంటదేమో అని అనుకున్నా టీజర్ లో అవన్నీ చూసి. ట్రైలర్ వచ్చినాక మైండ్ లో ఏది లేదు బ్రో, ఏది లేదు నిజం చెప్తా. రాజసాబ్ మాత్రమే ఉంది. రాజసాబులో ఇంకేమైనా సినిమా పెట్టచ్చు అనేది కూడా ఏం లేదు. అంత బాగుంది నిజంగా. ఆయన లుక్స్ అయితే అమేజింగ్. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ చూడాలి. నిజం చాలా ఫన్ వచ్చింది. ఎన్నిసార్లు చూసినా కూడా నవ్వొస్తుంది. సో కామెడీ అంటే ప్యూర్ కామెడీ అంటే అదేనేమో అనిపించింది అనమాట. మన ప్రభాస్ గారిని ఇలా చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బాగా చూపిస్తున్నారు మారుతి గారు. ఎస్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఇది పెద్ద మీల్స్ అనుకోవాలండి. సంక్రాంతికి అందరూ ఉండాలండి. ఎందుకంటే సంక్రాంతి అంటే ఏంటండి, అందరూ చేసుకునే పండుగ కాబట్టి మా హీరోలు అందరూ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి, అందరూ హిట్ అవ్వాలి. ఎస్ ఉందండి. లైక్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి రెండు కలిపి కొడితే మిక్సర్ మన ప్రభాస్ గారు అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది లుక్. అది ప్రభాస్ గారి నుంచి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఏంటో ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి కొత్త రూపాయలు చూపిస్తున్నారండి బాబు. మామూలుగా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నిజంగా. ఆ లెవెల్లో ప్రతి ఒక్క జోన్ అన్ని టచ్ చేద్దామని ఫిక్స్ అయిపోతున్నారండి. ప్రతి ఒక్క జోన్ అన్ని టచ్ చేస్తారండి ప్రభాస్ గారు.